భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండలం పరిధిలోని కంచనపల్లి గ్రామంలో దివిస్ కంపెనీ వారి సౌజన్యంతో వాటర్ ఫిల్టర్ కు 5,36,000 రూపాయల నిధులు కేటాయించారు. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై గ్రామ శాఖ అధ్యక్షులు రేసు బుచ్చిరెడ్డి, జిల్లా నాయకులు జక్క జంగారెడ్డి సమక్షంలో ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దివిస్ కంపెనీ యాజమాన్యం చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో దివిస్ కంపెనీ యాజమాన్యం మరియు కంచనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు మరి ఓపెనింగ్లు చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ కంచనపల్లి గ్రామం రావడం, ఇక్కడ 75 లక్షల రూపాయల పనులు ఇక్కడ మనము అయిన పనులను ఓపెన్ చేసుకుంటున్నాం. కొత్త శంకుస్థాపన 75 లక్షలు జనరల్గా ఎప్పుడు కూడా ఎప్పుడన్నా వచ్చినా మీ ఊర్లో ఒక్కసారి 50 కూడా రాదు. ఎప్పుడు వచ్చినా 25-30 వస్తూ 75 లక్షలు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇందిరమ్మ పాలన. మనం ఇక్కడ మీ ఆలోచన పక్క తగ్గట్టు మేము ఆలోచన చేయడం, మన ఆలోచన తగ్గట్టు మన ముఖ్యమంత్రి గారు కూడా మన అవసరాలను తీర్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఓ పక్క బునియాది కాని కాలువ జనరల్గా అంతకుముందు వాళ్ళు దృష్టి పెట్టలే, శాంక్షన్ చేసినట్టు చేసి పైసలు లేరు. ఈ బునియాది కాని కాలువ పని మొదలుపెట్టింది. 500 కోట్ల రూపాయల శాంక్షన్ బునియాది కాని కిలాయిపల్లి ధర్మాడి కాలువలు. ఒక్క బునియాది కాని కాలువ 269 కోట్లు పని మొదలైంది. 2 నెలలు అయింది. ఇప్పుడు సరే వ్యవసాయం మొదలైంది, కాలువలు నీళ్ళు వేసాం. మళ్ళా పంట అయినాక నెక్స్ట్ క్రాప్ హాలిడే ఇచ్చి కాలువలు కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తూ మరి 2 ఏళ్ళు పడుతుంది జనరల్గా కాలువ కావాలంటే. బట్ మన వరకు మాత్రం 1 సంవత్సరంలో నీళ్ళు తీసుకొచ్చే పని కార్యక్రమం చేద్దాం. ఈ కాలువల నీళ్లు వారాలే, అది మన ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారం ఖచ్చితంగా అవుతుంది అనేది నమ్మకం ఉన్నది. సరే, అదొక ఆలోచన. ఈరోజు ఇప్పుడు మనము దివిస్ సంస్థ ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో రాష్ట్రంలో, ఒక అగ్రగామి ఫార్మా సంస్థ దివిస్ మురళీ గారు వారు మనకు సంబంధించి ఒలిగొండ మండలానికి కానీ పోచంపల్లి కానీ, బీబీనగర్ కానీ, భువనగిరి మండలం కానీ, టౌన్ కానీ ఇప్పటికీ 60 ప్లాంట్లు ఇచ్చారు. 60 వాటర్ ప్లాంట్స్ ఇచ్చారు. ఇంకా 20 శాంక్షన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఒక సంస్థ వాటర్ ప్లాంట్లు ఇచ్చింది అయితే లేదు. ఇన్ని ఓపెన్ చేసుకుంటూ ఈరోజు కంచనపల్లికి వచ్చిన సందర్భంగా ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఈ నీళ్లను మరి ఇనాగ్రేట్ చేసుకున్న ఈ వాటర్ ప్లాంట్. సో ధన్యవాదాలు దివిస్ వాళ్ళకు కూడా. ఒక్క ఒలిగొండ మండలంలో 20 ప్లాంట్లు ఇచ్చారు. అట్లే పోచంపల్లి ఫార్మా కంపెనీని కూడా అడిగినాం. సరే, వాళ్ళకి దోషణ కాడికి వాళ్ళు చేస్తారు. హిందుస్థాన్ ఇది గ్లాస్ కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వం చేయదు. వాటర్ ప్లాంట్లు ప్రభుత్వం దాంట్లో లేవు. కానీ మనదేమో ఫ్లోరైడ్ ప్రాంతం. ఈ ఫ్లోరైడ్ ప్రాంతంలో మనకు మంచినీళ్ళు కావాలంటే ఫిల్టర్ ఎవరు ఇస్తారు? సో కార్పొరేట్ సంస్థలు చేయాలి. వాళ్ళకి సంబంధించి 2